ఆయన ప్రభావము ఎంత బలమైనది, ఎంత ఉన్నతమైనది, మహోన్నతమైనది, ఘనమైనది, గొప్పది. భూమి ఆకాశములకు పైగా ఉన్నటువంటి ప్రభావము. భూమి ఎంత ఉన్నతంగా ఉందో, ఆకాశం ఎంత పెద్దగా, ఎంత ఘనంగా, గొప్పగా ఉందో, అంతకంటే ఘనంగా, గొప్పగా ఆయన ప్రభావం ఉంది అనేది, ఆయన మహిమ ఉన్నది అని మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థత పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా, విడిపించబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో దేవుని బిడ్డలారా చూడండి, ఆలోచించండి. భూమి అందంతటా ఆయన ప్రభావం ఉన్నతంగా ఉంది కాబట్టి, మహోన్నతముగా ఉన్నది కాబట్టి, ఆయన యొక్క బలం ప్రభావం వలన అనేకులు ఆయనే మార్గం అని తెలుసుకొని, ఆయనే సత్యం అని తెలుసుకొని, ఆయనే జీవం అని తెలుసుకొని అనేక మంది ఆయన మాటల మార్గంలోనికి వచ్చి దీవించబడుతున్నారు, ధన్యులవుతున్నారు. ఆయన్ని దేవుడుగా కలిగి ఆయన కృపకు పాత్రులవుతున్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క దీనత్వం ఆయన మాటల్లో మనం ఆలోచన చేస్తే, ఆయన మంచితనం ఆయన మాటల్లో ఆలోచన చేస్తే, ఆయన యొక్క బలం ప్రభావం ఆయన మాటల్లో మనం ఆలోచన చేస్తే, నిజంగా ఆయనలో దయ, ఆయనలో కరుణ, ఆయనలో కనికరం మనకు కనబడుతుంది.